హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? దేవుడు మరొక విశ్రాంతి దినము మనకిచ్చినాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు మీ ముందు నిలబెట్టిన విధానం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క విశ్రాంతి దినము, ఈ ఆదివారము ఆరాధన దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని యొక్క మాటలు మన హృదయములో చేర్చుకోవాలి. దేవుడే సమస్తము చేయగలుగుతాడు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే ఇతరులు ప్రేమించడానికి ఈ లోకానికి రావగలిగాడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. దేవుని యొక్క మందిరమునకు నీవు వచ్చినవంటే దేవుని యొక్క చిత్తానుసారంగా నడవటానికి నువ్వు సిద్ధపడాలి. దేవుని యొక్క ఆలయములో ప్రవేశించినవంటే నీ జీవితంలో మార్పు కలగాలి. దేవుని వాక్యమును జీవితంలో నాటబడ్డప్పుడు అది ఫలించాలి. ఈరోజు చూస్తే ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, మనము భూమిలో ఒక మొక్కను నాటితే అది పెద్దగా అయినప్పుడు, అది అడ్లుగా మారినప్పుడు ఎన్నో విత్తనాలు ఇస్తుంది. అది ఎందుకంటే ఒక్క విత్తనమే అది విస్తారమైన విత్తనాలుగా మార్చబడుతుంది. ఈరోజు నీ ఒక్కని వచ్చి నువ్వు కావచ్చు దేవుని మందిరానికి, నువ్వు విస్తారమైన జనంగముగా నువ్వు మార్చబడాలా. నీ కుటుంబము విస్తరించబడాలా. నీ కుటుంబములు వర్ధిల్లాలా. నీ కుటుంబాలు, ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క ప్రాంగణములో నీవు ఉంటున్నావు. ఆయనను నువ్వు చూస్తున్నావు. హల్లెలూయా. ఆయననే నిజమైన ద్రాక్షవల్లి. ఆయన ఏ రీతిగా ఈ లోకమునకు వచ్చినాడంటే, ఏ రీతిగా ఈ లోకమును ప్రేమిస్తున్నాడంటే, ఈ లోకమంతా ఏ రీతిగా పరిగెడుతుందంటే, దేవుని వాక్యములో దేవుని వాక్యమే సెలవిస్తుందంటే, ప్రియమైన సంఘముగా మీరు ఈ లోకములో నివసిస్తుంటున్నారు. దేనికి వరకు ప్రయాసపడుతున్నారు? దేనిని బట్టి ముందుకు సాగుతున్నారు? దేనిని బట్టి పరిగెత్తుతున్నారంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటుంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. హల్లెలూయా. అందరూ సొంత కార్యములనే చూస్తూ పరిగెత్తుతున్నారు. నా మట్టుకు నేను బ్రతుకుతే చాలదా, నా మట్టుకు నేను జీవిస్తే చాలదా అని పరిగెత్తుతున్నవా? ఈరోజు నీ పరిస్థితి దేవుడు కనిపెడుతున్నాడు. నీ జీవితం ఎలా ఉన్నదన్నది దేవుడు కనిపెడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి సమయాన్ని తీసుకొని వచ్చినావు. నీతో దేవుడు మాట్లాడే మాటలు ఏంటంటే, నీ సొంత కార్యములనే వారమంతా చేసుకుంటున్నావా? దేవుని పనిని కూడా చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి లోబడి ఆయన పనులు చేయాలి. సొంత కార్యములను, సొంత పనులు చేసుకుంటూ పరిగెత్తుతున్నావు. ఎంతకాలము అలా పరిగెత్తుతావు? ఎంతకాలము నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించకుండా పరిగెత్తుతుంటున్నావు? యేసు ప్రభు లోకానికి వచ్చిన కారణం ఏంటి తెలుసా? ఇతరులను ప్రేమించడానికి వచ్చాడు. ఇతరులను ప్రేమించడానికి వచ్చాడు. చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు. ఒక వ్యక్తి కోనేరు దగ్గర ఉంటున్నారు. కోనేరు దగ్గర, ఆ కోనేరులో ఏమైపోతుందంటే, పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు రోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదట ఆ కోనేటిలో దిగినప్పుడే వారు స్వస్థత పొందగలుగుతున్నారు. కానీ ఒక వ్యక్తి ఆయన స్వస్థత పొందలేకపోతున్నాడు, విడుదల పొందలేకపోతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, అందరిలాగే ప్రయత్నిస్తున్నాడు, ముందుకు సాగుతున్నాడు, కానీ ఆయన ముందు పడటం లేదు. ఎందుకంటే ఎవరు ఇష్టమైతే వాళ్ళు దునుకుతుంటున్నారు. బాగున్నవారు కొంచెం రోగం వస్తే మరి ఈయనకి సహాయం చేద్దామని ఏ ఒక్కరు కూడా ఆ కోనేటి దగ్గర ఎవరు కూడా ఆలోచన చేస్తలేరు. మరి ఒకవేళ ఆ నీళ్ళలో పడి స్వస్థత పొందినవాడు ఉన్నాడు. మరి ఈయనను ఇన్ని రోజుల నుండి, ఇన్ని ఏళ్ల నుండి నేను చూస్తున్నానే, ఈయన్ని కొంచెము నేను ఆ మనిషిని సహాయం చేసి ఆ మనిషిని నీళ్ళలో పడేస్తానని అనుకోనటం లేదు.
ఎందుకు ఈ లోకము సొంత పనులనే చూస్తున్నారు తెలుసా? సొంత కార్యములను చూస్తున్నారు. ఎందుకు తెలుసా? దేవునికి లోబడటం లేదు, దేవునికి మాటకు లోబడటం లేదు, దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు, దేవుని ఆశీర్వాదములు పొందుకుంటానికి సిద్ధంగా ఉన్నారు, దేవుని మేలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని కుటుంబాన్ని కట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎదుటి వాడు ఎలా ఉన్నాడని చూడటానికి సిద్ధంగా లేరు. ఈరోజు ఎదుటి కుటుంబం ఎలా ఉన్నదని చూడటానికి సిద్ధంగా లేరు. వారు ఒకవేళ జీవితంలో బలహీనంగా ఉంటే, రోగి అయి ఉంటే వారిని పరామర్శించి వారికి ప్రార్థన చేయాలి, వారిని దేవుని మందిరానికి నడిపిద్దామనే ఆశ ఎవరికి లేకపోతుంటున్నది. చాలా మందిలో ఇది జరుగుతుంటున్నది. అలా జరగద్దు. దేవుడు ఎందుకు వచ్చినాడో తెలుసా? ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆ కోనేరు దగ్గర ఉంటున్నాడో, ఆ కోనేటిలో పడాలని చూస్తుంటున్నాడో, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి ఏమంటున్నంటే, నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా? హల్లెలూయా. చూడండి, నీవు ఒకవేళ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు బాగా కావాలనుకుంటున్నావా, నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా, నాతో రా అని అంటవా? ఎప్పుడన్నా అనాలా? నీ స్నేహితుడు బలహీనంగా ఉంటే కొన్ని మాటలు చెప్పి బలపరచు. దేవుని ప్రేమ నీలో ఉంటే గిట్ట నువ్వు అలా ప్రయత్నించాలా. దేవుని అనుభవం నువ్వు అనుభవిస్తే నువ్వు అలా ప్రయత్నించాలా. బాధల్లో ఉన్న వారిని ప్రేమించమని దేవుడు అని అంటున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారిని లేపుకొని రా అని అంటున్నాడు. లేవలేని స్థితిలో ఉన్నాడా? ఒకరోజు బస్ కిరాయి పెట్టుకొని, ఒకరోజు ఆటో కిరాయి పెట్టుకొని దేవుని మందిరాన్ని తీసుకెళ్ళు. దేవుని చిత్తం అయితే ఆయనను బాగు చేస్తాడు. ఆయన బాగవటం నీకు ఇష్టం లేదా? నువ్వెంత కాలము నీ ఒంటరి జీవితంలో పరిగెత్తుతావు? నేనే బాగా కావాలా, నేనే ఆశీర్వదించబడాలి, నేనే దీవించబడాలా అని నీవు అనుకుంటే దేవునికి వాక్యానికి విరోధమైన పని అది. యేసు ప్రభు అక్కడికి వచ్చి చూస్తూ అందరూ కోనేటిలో పడటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఏళ్ళ కొద్ది అక్కడ ఉంటున్నాడు. ఆయనను పరవశించి, బిడ్డా నువ్వు లేవు, నేను నీ కొరకు వచ్చినానని అన్నాడు. నువ్వు ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపితే, ఒక వ్యక్తి దగ్గరికి ఒక సేవకుని పట్టుకొని పోతే దేవుడు కార్యం చేస్తాడు అక్కడ. యేసు ప్రభుతో ఉన్నవారు చాలా మంది అంటున్నారు, అయ్యా వీడు చాలా కాలం నుండి ఇక్కడ ఉంటున్నాడయ్యా. అందరూ నీళ్ళు కదిలించినప్పుడు పడుతున్నారు, కానీ ఈ వ్యక్తి పడటం లేదయ్యా, ఈ వ్యక్తి స్వస్థత పొందటం లేదయ్యా, ఈ వ్యక్తి చాలా కాలం నుంచే లేవలేని స్థితిలో ఉన్నాడయ్యా అని అంటే, నాకు తెలుసు అని అన్నాడు. ఎంత కాలం నుండి ఇక్కడ ప్రయత్నిస్తుందో నాకు తెలుసు. ఈయనకి ఎవరు సహకారిగా లేరు, ఎవరు సాయం చేసేవారు లేరు, నేను సాయం చేస్తా అని అంటున్నాడు. యేసయ్య సాయం చేస్తాడు. యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఎదుటివాన్ని, నీ శత్రువునైనా కానీ ప్రేమించి బాగు చేసడానికి దేవుడు ఉంటున్నాడు. నువ్వు ఆయనను తీసుకొని రావాలి కదా మందిరానికి. నీ సొంత కార్యాలు చూస్తున్నావు, నువ్వు సొంతంగా నీ కుటుంబాన్ని పట్టుకొని కారులు ఎక్కించుకొని చర్చికి వెళుతున్నావు, రంగరంగంగా వస్తుంటున్నావు. ఇతరులను కూడా ప్రేమించు. బలహీనంగా ఉన్నవారిని ఒక్కరోజు సమయం తీసుకొని దర్శించవయ్యా. మంచి విశ్వాసిగా మీ సేవకులను తీసుకెళ్ళి పరిచర్య చెయ్యా. దేవుని మాటలు వినండి అయ్యా అని చెప్పు. వాడు నాశనంగా చూస్తే నువ్వు ఎట్లా ఆశీర్వదించబడతావు? వాళ్ళు కొంగిపోతుంటే నువ్వు చూస్తే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? అలా కాకూడదని దేవుని వాక్యము స్థలం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14:20 ఇక్కడ అంటున్నాడు, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చెయ్యకుండి అని అంటున్నాడు. నీ ఆహారము తింటూ, నాకు ఆహారము కావాలా, నాకు అన్ని కావాలని దేవుని పనిని పాడు చేయకండి. నీవు ఆశీర్వదించబడితే సరిపోదు, నీ ఎదుటి వాడు కూడా ఆశీర్వదించబడాలా. నీ రోగం పోయింది కదా, నువ్వు బాగైనవు కదా, నీ ఎదుటివాడిని రోగము కూడా పోవాలా.
ఆ ప్రయత్నం చేయాల నువ్వు. ఆ ప్రయత్నం చేస్తే కదా నీ కుటుంబం బాగుంటుంది. దేవుని యొక్క మేలు నువ్వు అనుభవిస్తావు. నీకు చూపెడుతున్నాడు. నీ ముందున్నారు వాళ్ళు, నీ ముందే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నువ్వు ఒక్కరోజు కూడా దర్శిస్తలేవు. వాళ్ళకు తెలుసు నువ్వు క్రైస్తవుడని. క్రైస్తవుని ప్రేమ నువ్వు చూపెడుతున్నావా? క్రైస్తవురాలు ప్రేమ నువ్వు చూపెడుతున్నావా? యేసుప్రభు అదే ప్రేమ ఇచ్చిండ నీకు. యేసుప్రభు నీకే ప్రేమనిచ్చిండు? ఇతరులను ప్రేమించమని చెప్పాడు. ఇతరుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమని అన్నాడు. మంచి మార్గంలో నడిపించడానికి నువ్వు ప్రయత్నించనన్నాడు. యేసుప్రభు వచ్చింది తనను గణపరచుకుంటానికి కాదు, తన తండ్రిని గణపరచడానికి వచ్చాడు. ఆయన మాటలు చెప్పడానికి భూమి మీదకి వచ్చినాడు. ఆయన మాటలు విని ఆ ప్రకారంగా నడిచిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు. ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినాడు. ఈయన మాట వింటే మనం ఆయన రాజ్యానికి వెళ్తామని చాలా మంది మారిపోయారు. ఆయన అంటాడు, నేను లోకాన్ని ప్రేమించడానికి వచ్చినాను అన్నాడు. తన ఇంటి వారిని ప్రేమించడానికి రాలేదు. తనకు సంబంధించిన వారినే పోగు చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి రాలే. సమస్త జనుల యొద్దకు వచ్చినాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి అని అన్నాడు. ఏ భాష అయినా సరే, ఏ కులమైనా సరే, ఏ జాతికి చెందిన వాడివైనా సరే, నీలో ఏమున్నదంటే ఒక్కటే ప్రాణం ఉన్నది. అందరు నా దగ్గరికి రా అన్నాడు. హల్లెలూయా. ఆ ప్రకారంగా వెళ్ళేవారు లేరని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ అంటున్నాడు ఏంటిదంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని ఉన్నది. ఇతరుల కార్యములను చూడాలా. మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా మీరు చూడాలి. మీరు అలా చూడగలుగుతున్నారా? మీరు అలా చేయగలుగుతున్నారా? మీలో మార్పు వచ్చింది. ఇతరులను మార్చే ఆ కృప మీకు దేవుడు ఇస్తున్నాడు. దాన్ని వాడాలి కదా మీరు. దాన్ని వాడితేనే కదా మీ జీవితం బాగుంటుంది. ఎంతో మంది మీ కళ్ళ ముందు లేరా బలహీనులుగా? ఎంతో మంది బాధల్లో లేరా? ఏడుస్తలేరా? వాళ్ళందరినీ చూస్తూ మీరు వెళ్ళేస్తున్నారు. మీ సొంత కార్యములను చూడకండి. మీరే మందిరానికి వస్తే సరిపోదు. మీలాగా అనేకులు బాగుపడాలా. మీలాగా అనేకులు స్వస్థతలు పొందాలా. మీలా అనేకులు దీవెనలు పొందాలా. మీలా అనేకులు మంచి త్రోవలో నడవాలా అని దేవుడు యేసు ప్రభు మీ కొరకు వచ్చి అలా చెప్పాడు. ఎందుకు ఈ మాటలు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ రోజు నుండి మీరు మారవాలి. ఈ రోజు నుండి మీ జీవితంలో మార్పు రావాలి. నీ స్నేహితుని విషయంలో ఆలోచించాలను. నువ్వు పరలోకం పోతే వాడు అగ్గిలోనికి వెళితే అది న్యాయమా నీకు? నువ్వు ఆరోగ్యంగా ఉండి మంచి భోజనం చేస్తే వాడు ఏదో భోజనం చేస్తే నీకు న్యాయమా? యేసు ప్రభు అందరిని ప్రేమించాడు. నువ్వు అందరిని ప్రేమించాలా. యేసు ప్రభు అందరి దగ్గరికి వచ్చినాడు. నువ్వు అందరి దగ్గరికి రావాలా. అందరిని స్నేహం చేసుకొని దేవుని యొద్దకు నడిపించాలా. వాళ్ళు లేవలేని స్థితులు ఉంటే ఒక్కసారి అయ్యా మా యొక్క దేవుని మందిరానికి రండి. అన్నీ తిరిగారు కదా, ఒక్కసారి చూడండి అని చెప్పటము ఏమవుతుందయ్యా? ఒక్కసారి చెబితే ఏమవుతుంది? చెప్పలేదా అన్నటువంటి విషయం? సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. పాస్టర్ ఒక్కడు సేవ చేస్తూ చాలదా అని అనుకుంటున్నావా? పాస్టరు దేవుని బిడ్డగా నడుస్తున్నాడు. మీరు కూడా దేవుని బిడ్డగా నడవాలా. దేవుడు ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్తలో ఈ మాట అంటాడు, చాలా మంది పొలము పనులకు వచ్చారు. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు వచ్చారు. కానీ అందరికి ఒకే జీతం ఇచ్చినాడు, ఒకే కైకిలు ఇచ్చినాడు. కారణం ఏంటిది? మొట్టమొదట వాడు పనికొచ్చిన
వానికి గదే దీనారం ఇచ్చాడో, లాస్ట్కు వచ్చిన వానికి గదే ఒకే దీనారం ఇచ్చాడు. సేవకునికి అదే పరలోకము, విశ్వాసికి అదే పరలోకము. నువ్వే రీతిగా ఉన్నా అందరినీ సమానంగా చూసే యేసయ్య ఉన్నాడు. సేవకుడు అంటే ఆయనకు ఏదో పెద్ద పోస్ట్ అక్కడ ఇవ్వడు. ఎందుకంటే అందరిని ఒకే సమానంగా చూస్తాడు. నువ్వే రోజు దేవుని దగ్గరికి వచ్చినా ఆ రోజు నుండి నువ్వు కూడా అరుగుడవే పరలోకానికి. ఏ రోజు దేవునికి నీ జీవితాన్ని అప్పగించినవో ఆ రోజు నుండి నీ స్థానం పరలోకంలో ఉంటున్నది. అది దేవుని చిత్తము, అది దేవుని యొక్క ప్రేమ. ఈ లోకము వేరు బంధాలు చేస్తుంది. ఎవడికి ఎంత ఇవ్వాలా, ఎవడు ఎలా ఉంటాడు, ఏం కథ, కన్న తల్లిదండ్రులు కూడా వేరు బంధాలు చేస్తారు. ఈ కొడుకు ఎంత ఇవ్వాలా, ఆ కొడుకు ఎంత ఇవ్వాలా, కుటుంబం ఇలా ఉండాలా అని చూస్తారు. కానీ యేసు ప్రభువు దగ్గర అలాంటి భేదాలు లేవు, అందరికీ సమానం. నువ్వు ఈరోజు ప్రజల కొరకు ప్రయత్నించు, దేవుని పని కొరకు ప్రయత్నించు. ఒక విశ్వాసిగా నువ్వు వచ్చి కూర్చుంటున్నావు, నీలో ఆ బలం ఇచ్చాడు. నువ్వు బాగుపడ్డవా, నీ సాక్ష్యాన్ని చెప్పు. నీ భార్య బాగుపడ్డదా, నీ భార్య సాక్ష్యం చెప్పాలి. నీ పిల్లలు మంచి స్టడీలో నంబర్ 1గా ఉన్నారా, నువ్వు సాక్ష్యం చెప్పాలా. మా సేవకుని దగ్గరికి రండి, మా మందిరానికి రండి, మా దేవుడు కార్యాలు చేస్తాడు, మా సేవకుని దగ్గర ప్రార్థన చేపిస్తాము, ప్రభువైన యేసుక్రీస్తు కార్యం చేస్తాడని నమ్మకాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి. అలా మారిస్తే ఏమవుతుందన్నా? ఏమవుతుంది? వాడు బాగుపడతాడు కదా, వారి కుటుంబం బాగుపడుతుంది కదా, వారి జీవితం బాగుపడుతుంది కదా. కానీ అలా లేరు. ఉదయకాలం కాగానే పనులకు వెళ్ళటం, సాయంకాలం కాగానే ఇంటికి రావటం, కొంచెం సమయం ఇచ్చి దేవుని పనిలో నేను సాకారిగా ఉంటానని ఏ ఒక్కరు అనరే. మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. అలా ఎంతకాలము? దేవుడు అడుగుతాడు ఒకరోజు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు అడుగుతాడు, నా కొరకు నువ్వెంత పని చేసినావని. నమ్ముకున్నంత మాత్రములా, విశ్వాసంలో ఉన్నంత మాత్రములా ఆయన పని చేయకుంటే కుదరదు. నువ్వెంతో స్టడీ చేసినావు, కానీ ఆఫీసులకు వెళ్ళి పని చేయకుంటే వాడు జీతం ఇవ్వడు. నువ్వు చదివిన చదువుకు వాడిచ్చిన పని నువ్వు చేయాలా, అప్పుడే వాడు నీకు జీతం ఇస్తాడు. దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వస్తుందని నేను పరలోక రాజ్యం ఖచ్చితంగా వెళుతానంటే అసాధ్యం. సేవ చేయాలా, ఇతరులతో మాట్లాడాలా, ఇతరులను దేవుని సన్నిధికి నడిపించాలా. ఎందుకు తెలుసా? వాడు నరకానికి వెళ్ళకూడదని, వాడు పరలోకానికి రావాలా, నీతో పాటు పరలోకానికి రావాలా. అలాంటి జీవితం నువ్వు అనుభవించాలా బ్రదర్, సిస్టర్. ఇంకెంత కాలము? దేవునికి దూరంగా ఉండకు, దేవుని మాటలు విను, ఆ ప్రకారంగా చేయి. విశ్వాసాన్ని కోల్పోకు, బలంగా ఉండో. నేనేలా మాట్లాడాలా బ్రదర్ అని అనుకుంటున్నావు? వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటున్నావు? వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవరైనా వచ్చి సాయం చేస్తారమని ఏడుస్తున్నారు. ఎవరైనా ఏదైనా మాకు త్రోవ చూపెడతారేమో అని వాళ్ళు బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. ఎక్కడ ఆధారం లేక కుమిలిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకో, మాట్లాడు. బాగు చేసే దేవుడు పరలోకములు ఉన్నాడు, స్వస్థత ఇచ్చే దేవుడు పరలోకములు ఉన్నాడు. నీ పని ఏంటి తెలుసా? డోరు కొట్టటమే. డోరు కొట్టినాక మాట్లాడటము ఆయన పని. లాజరు చనిపోయి 3 దినములు అయిపోయి 4వ దినం అవుతుందయ్యా, కుళ్ళు పట్టినాడని మరియా మార్తొచ్చంటే, నేను పిలుస్తున్నాను మీరు నమ్మరా అని అన్నాడు. అనేమన్నాడు తెలుసా? ఆ రాయి తొలగించురు అని అన్నాడు. అంతే, రాయి తొలగించండి మీరు వెళ్ళి అని అన్నాడు.
సులభమైన పని మీరు చెయ్యండి. లాజరు బయటికి రా అన్నాడు అంతే. కారణం ఏంటిది? ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? ఏది లేదు. మీ పనేంటిది? డోరు కొట్టడము, మాట్లాడించేదైనా. ఈరోజు నీ జీవితమును దేవునికి అప్పగించి చూడు. నువ్వు ఆయన పని చేసి చూడు. ఎంత సంతోషం అంటే నీలో నువ్వు ఎగురుతావు. నీ ఇంట్లోకి వచ్చి ఒక్క కుటుంబము నీవు చెప్పిన పరిచర్య, నువ్వు చెప్పిన మాటలు విని వాళ్ళు రక్షింపబడితే నీలో ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? మారిపోయారు వాళ్ళు. వావ్, గ్రేట్, నా తండ్రి ఎంత గొప్పవాడని నువ్వు సాక్ష్యంగా చెప్పుకుంటావు. పాపములో నుండి ఒక కుటుంబాన్ని రక్షించినావు, మరణములో నుండి ఒక కుటుంబాన్ని రక్షించినావు. ఎలా తెలుసా? నువ్వు పొందిన ప్రేమ ఆ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది. నువ్వు ప్రయత్నించాలంతే. నీ పనేంటిది? ప్రయత్నించాలా. నువ్వు ప్రయత్నించితే ఖచ్చితంగా పనులు అవుతాయి. నువ్వు ప్రయత్నించకుంటే ఏది కాదో. ఈరోజు స్టడీకి వెళుతున్నావు, మొదటి క్లాసులో కూర్చున్నబెట్టిరు తల్లిదండ్రి. నాతోని కాదు, నేను చదవనంటే వాడు చదవలేడు. కష్టం ఉంటుంది స్టడీలో, ఎగ్జామ్లు ఉంటాయి స్టడీలో, పాసవుడు పేలవుడు ఉంటుంది. అన్ని ఎదుర్కొన్నప్పుడే కదా నువ్వు ఒక స్థాయిలో నిలబడతావు. దేవుని నమ్ముకున్నావు, యేసయ్య పరిచర్య చేయగలుగుతున్నావు, యేసయ్యను ఇతరులకు ఆయన ప్రేమను చూపెడుతున్నావంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అన్ని జయించుకుంటూ పోతేనే కదా నీకు పరలోక రాజ్యం ఉన్నదే. దుఃఖపడు వారులారా ధన్యులు మీరు, మీకు పరలోక రాజ్యం ఉన్నదే. హల్లెలూయా. నా కొరకు బాధపడుతున్న వారులారా మీరు ధన్యులు, మీరు ఓదార్చబడుతున్న రాజ్యములో. ఆయన కొరకు బాధపడుతున్నారా? ఆయన కొరకు ప్రాణాన్ని అర్పించాలా? ఆయన కొరకు ప్రయత్నించాలా? అప్పుడే దేవుడు నిన్ను బాగు చేస్తాడా? ఇంతకాలం ఇంకా నువ్వు వెనకబడిపోతున్నావు, భయముతో ఉంటున్నావు. నేను ఏదైనా చెప్పుతా ఏమనుకుంటారు అనుకుంటున్నావా? ఏమనుకోరు బ్రదర్, వాళ్ళు మారిపోతారు. ఆయన జీవితం మారిపోతుంది. నీలో నుండి దేవుడు ఛార్జింగ్ ఇస్తాడు. లెక్క ఎవరి ఛార్జర్ అవుతుంది? మొబైల్కి పెడితే కరెంట్ ఎక్కుతుంది. నువ్వెవరివైనా సరే, నువ్వు ప్రకటన చేస్తున్నప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ద్వారాలు తెరవబడతాయడా? దేవుని మేలులు వాళ్ళు చూడగలుగుతారు. ఒక్కసారి సేవకున్న ఇంటికి నడిపించి చూడండి, ఒక్కసారి మందిరానికి నడిపించి చూడండి, వాళ్ళను సంతోషపడతారు. వాళ్ళ ఇంతకాలం మేము కోల్పోయినామయ్యా అని అంటారు. ఎందుకు? వారి జీవితంలో వెలుగొచ్చింది. ఆ వెలుగు దేవుడు నిన్ను పట్టుకొని నడిపించినాడు. అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరికి ఉండాలా. యేసు ప్రభు వచ్చి కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని లెమ్మన్నాడంతే, లేచి నడమన్నాడంతే, నీ పరపెత్తుకొని పో అన్నాడు. వెళ్ళిపోయాడంతే. ఆయన మాట మాట్లాడితే చాలు నీ జీవితం మారుతుంది. ఆయన మాట ఇస్తే చాలు నీ బ్రతుకు మారుతుంది. ఆయన మాట పలుకుతే చాలు నీ రోగం వెళ్ళిపోతుంది. ఆయన ముడితే చాలు నీ జీవితం అంతా కడగబడుతుంది. ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్మండి, విశ్వసించండి. దేవుని పరిచర్యలో సంఘం అంతటా మీరందరూ కూడా పరిచర్యలో పాలు పొందాలా. నేను కొన్ని కాదు, మీరందరూ కూడా పాలు పొందాలా. అప్పుడే పరిచర్య చేయగలుగుతాం. అప్పుడే దేవుని రాజ్యం కట్టబడుతుంది. అప్పుడే దేవుని యొక్క మహిమ సంఘం మీద దిగుతుంది. అలాగ ఉండాలని నేను కోరుతున్నాను. రండి, దేవుని సన్నిధిలో దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
అయ్యా, ఈ మాటలు నువ్వు ఇచ్చినావు, నీ పరిచర్య చేయమని ప్రతి ఒక్కరితో మాట్లాడినావు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్యలో పాలు పొందే కృపనివ్వండి. సొంత కార్యాలు చూసుకున్నాడు కాదు తండ్రి, నీ కార్యాలు కూడా చూడాలా, నీ పనిని కూడా చూడాలా, నీ మేలులు కూడా అనుభవించాలా. అట్టి కృప కూడి వచ్చిన సంఘానికి, అయ్యా లైవ్లో చూస్తున్న బిడ్డలందరికీ నీ తోడు, నీ కాపుదల దయచేయమని, సమస్తం నువ్వు నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామమును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.